దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు కూడా ఆ రోజు అదే మాట అన్నాడు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మార్క్స్ 14:24 మీరేమి వినుచున్నారు? నిజమా, అబద్ధమా, అవాస్తవమా, వాస్తవమా? పేపర్లో వచ్చిందంతా రైట్ కాదు, శాస్త్రవేత్త చెప్పిందంతా రైట్ కాదు. అది తప్ప రైటా అని ఏమండి, వాళ్ళంతా శాస్త్రవేత్తలు కదండి, వాళ్ళంతా హిస్టోరియన్స్ కదా, చరిత్రకారులు కదా, వాళ్ళంత జ్ఞానం మాకు లేదండి, మేము వాళ్ళని ఎలా అడ్డగలమండి, ఏ విధంగా వాళ్ళని మేము తప్పు పట్టగలమండి అని మీరు అనుకుంటున్నారు కదా. మీరు అనుకోవటంలో తప్పు లేదు. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏమండి, అప్పుడప్పుడు బుర్ర తిరుగుతుందండి, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయండి అనగానే ఒక పెద్ద మిషన్లోకి మిమ్మల్ని ప్రవేశపెడతారు. స్కానింగ్ మిషన్లోకి పడుకోబెట్టి మీ బ్రెయిన్ అంతా ఫొటోస్ తెస్తుంది. అది అప్పుడు రోగ నిర్ధారణ జరుగుతుంది. బ్లడ్ టెస్ట్ ట్రై చేస్తారు, యూరిన్ టెస్ట్ ట్రై చేస్తారు. ఏమండి, అన్ని టెస్టులు అయిన తర్వాత అసలు రోగం యొక్క పరిస్థితి తెలియనప్పుడు వాళ్ళు ఏ సిస్టమ్ను వాడాలి, మీకు ఏ రకమైన స్కాన్ చేయాలి మిమ్మల్ని అని ఆ కొత్త స్కానింగ్ మిషన్లు మనకి విదేశాల నుండి వచ్చేస్తున్నాయి. మనలందరినీ టెస్టులకు రాస్తుంటారు. ఎక్కడ పొరపాటు ఉందో కనుగొంటారు. ఆ పొరపాటుకి సరైన వైద్యం అందిస్తారు. మరి చరిత్రకారుల్ని ఈ రకమైనటువంటి శాస్త్రవేత్తల్ని మరి వీళ్ళని మనం ఎలాగా తెలుసుకోగలం అంటే దేర్ ఇస్ ఎ స్కానింగ్ మిషన్. దేవుడు అమాయకుడు కాదండి. దేవుడు చాలా గొప్పవాడు. లేనివి, ఎవడికి రానివి దేవుడే చెప్పినవి ఇందులో ఉన్నాయండి. ఇందులో ఉన్నాయన్న సంగతి ప్రపంచ క్రైస్తవ్యానికి అర్థం కాకుండా పోయిందండి. అందుకే మతగ్రంథం అయిపోయింది. ఇది మత పుస్తకం అంటారు, క్రైస్తవులు మతస్థులు అంటారు. కాదండి, ఆ పదం లేదు. యోధ మతం ఉంది, ఇశ్రాయేలీల మతం ఉంది, క్రైస్తవ మతం లేదే బైబిల్లో. క్రైస్తవ మార్గం అన్నది బైబిల్లో. నేనే మార్గం. కనుక మతం వల్ల మత ఛాందస్యవాదం పుడుతుంది, మత ఛాందస్యవాదంలో ఉగ్రవాదం పుడుతుంది, ఉగ్రవాదంలో మరణాలు సంభవిస్తాయి. మందలాటవాదం కాదు, క్రైస్తవవాదం. చనిపోయి అనేక మందిని బ్రతికించు అన్నాడు యేసు. చనిపోయి అనేక మందిని చంపేయి అన్నారు మతస్థులు.